ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అదంతా వాస్తవం అమ్మా. మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్నీ కూడా వాస్తవం. కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా. ధర్మం వీఆర్ హ్యాపీ విత్ ది లార్డ్ హూస్ టేకింగ్ కేర్. నన్ను ఆండాలు చేశారు. నన్ను ఇది శ్రీవల్లిపుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశారు. నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పడితే ఇద్దరం అట్లా చూస్తున్నాం. నీకు వాంగో పెరివింగ నీకు వాంగో అమ్మ కూపిడురాంగ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యారికి ఉంగుడుకుదా మీకే ఇచ్చాడు ఆయన, అమ్మ మీకు ఇస్తోంది వేసుకోండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో దిస్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్. వాట్ సి probably we would have had a couple of children for whom at this stage now you can't pay your taxes. The taxes have gone to the skyscrapers and everything has gone up so much. People are not able to understand. We still adjust to sambar sadam, rasam sadam. That is enough. We need not have pizzas and some pastas and things like that to feel that you are big. Nothing is big. If your limbs don't work, what is the beauty of having something embedded with gold? ఇదంతా ఓకే అమ్మా. మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా? నాకు ఫలానా జీవితం కావాలి, ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్, ఆర్ ఐ వాంట్ సమ్. నౌ ఐ వాంట్ భగవాన్, ఐ వాంట్ భగవాన్, ఐ వాంట్ గురు, ఐ వాంట్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే, అది నోటితో చెప్పేది కాదమ్మా. స్వామి సత్యసాయి, you only have to, you can only say స్వామి ఇది కూడా మీరు చూసుకుంటే కొత్తిమీర కనపడిపోతే అమ్మ తిడుతుందని, కొత్తిమీరని నీ ముఖం ఎక్కడో వెతుకుతో కారేసుకోపోకు అమ్మ తిడుతుందని, నీ షూటింగ్ పెట్టిలా ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి. దీన్ని బతకనీరు, దాన్ని బతకనీరు. అమ్మవారు చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్, అమ్మ ఉంది, నువ్వు ఉన్నానని చెప్పంటాను. బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ, సత్య ధర్మ. అదే అడుగుతున్నానమ్మా. ధర్మం వేరు కదమ్మా. మనకి కావాలంటే మీరు తినే రసం సాదం, సాంబార్ సాదం ఓకే, బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి లేట్ కానీ డెఫినెట్గా ధర్మం we will win because we are not eating anybody else's. నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు. అవును, అందులో యూ హ్యావ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ అండి. థ్రైవ్ చేసిన వాళ్ళు యూ హ్యావ్ వెరీ, వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఒక పుండు పోవాలంటే నీ ఎన్ని లక్షలు ఖర్చు పెడితే, అదే నేను అంటాను, ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు? ఎక్కడ? డాక్టర్ ఇస్తారా? డాక్టర్స్ ఆల్సో సే వీ హ్యావ్ no hopes, stop only high. Those days doctors openly said it. Today doctors have no time to say all that. You get in, go. So that's the life, that's the end of it. సో కాంచనమ్మ గారు, మీరు భగవంతుడే తోడుగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అమ్మ నాన్నగారుల తోడమ్మ ఎప్పుడు దూరం అయింది మీకు? అంటే ఏ వయసు మీకు అమ్మ వాళ్ళు? ఇప్పుడండి 2007, 2010లో సెప్టెంబర్లో వి ఆఫర్డ్ ది గ్రేట్ భూదేవి టు లార్డ్ వెంకటేశ్వర ఫర్ హిమ్ టు కమ్ అండ్ బ్లెస్ నాట్ ఓన్లీ అస్ who should not be in a chaos and the country which is in a chaos, the universal, what shall I say, the universal plant of the whole country, the whole nation. Not only Tamil Nadu, not only Telugu Desam, not only certain, which Bharata Mata is full. She is not in different pieces. It is how we share. Otherwise, though the whole universe where Venkatachalapati is available, omnipresent, prepared to stay in all the temples, all the Purohits, everybody, they come all the way running to Tirumala, but at the same time you find many temples which has been come up. All the Tamil gods like Subramania Swami and many people have come up. బాగా పైకి ఎన్ని టెంపుల్స్ బాగా వచ్చినంటే బహుశా మన టెంపుల్స్ కన్నా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారేమో ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద వే దే డూ ద పూజాస్. వన్స్
now and then we see watching all Subramania Swamis, like you have Malaysia Subramania Swami, Kadirgamam, Ceylon, ఇవన్నీ చూసినప్పుడు సో ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క సార్ట్ ఆఫ్ దే ఆర్ ఇన్ సర్చ్ ఫర్ పీస్. దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ దేర్ సంథింగ్ మిస్సింగ్ ఫర్ దెమ్. అన్నీ ఉండి ఏదో కోల్పోయిన భావన. డెఫినెట్గా. సో యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్, నేను చూడండి ఏం లేదనుకుంటాను నేను. If you had asked me the question when I was the right prime time, probably I would have told you some little bit of, what shall I say, wants and desires. But now there is no question of desire. It's a clean plate where I like to laugh, I like to be more younger by talking, I like to be more younger and more informative, though not very intensely of the Puranas or legends, but I like to have an interaction with the people where they accept certain words of mine. అమ్మ, మీ బాధని ఎలా హీల్ చేసుకున్నారు? మీరు బాధని ఎలా దిగమింగుకున్నారు భగవంతుడి సన్నిధిలో? స్వామి. ఎందుకంటే అమ్మ, మీ లైఫ్ గురించి తెలిసిన ప్రేక్షకులు కానీ మీ అభిమానులు కానీ అనుకునేది, మీరు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని ఒక బాధ. ఎందుకంటే మీరు ఒంటరి జీవితంతో, మీరు ఏ కుటుంబం కోసం అయితే మీరు అన్నీ పక్కన పెట్టి మీరు పోరాడి సంపాదించి అందరినీ ఆదుకుని సాక్కుని అని చేశారు, ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదరించలేదు. ఈ బాధని మీరు, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఇలాంటివి ఉంటుందమ్మా, ఎలా సమాధాన పడ్డారన్నది క్వశ్చన్. సమాధానం ప్రాపర్లీ స్వామి హ్యాస్ డైల్యూటెడ్ చాలా గొప్పగా. అది నేను ఏమని చెప్పలేను. హార్ట్ అటాక్ వచ్చి పోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని స్మూదం చేసి, ఈ వెన్నెలు కనుక తేనె పూసిన అమృతంలో వెన్నెను పూసిన వెన్నెల్లాగా అది. సమ్టైమ్స్ ఐ టచ్ ఇట్, ఐ సెడ్ ఆర్ యూ స్లీపింగ్, నీకు బాధ లేదా? మీరు అడిగిన క్వశ్చన్ ఐ ఫీల్ విద్ ఇన్ మై సెల్ఫ్. నా సోన్ని అడుగుతా, నీకు బాధ ఉన్నా కూడా దాన్ని సూపర్ సీడ్ చేసి, దట్ goes to the credit of Gayatri, the one Pranava Swarupini, and all the gurus in her, Satya Sai Baba, Shringeri. ఎప్పుడమ్మా హార్ట్ అటాక్? నాకు రాలేదు. వచ్చిన పరిస్థితి రానే లేదు, నొప్పే లేదు. గ్యాస్ వల్ల నొప్పి అన్న వచ్చిందేమో కానీ హార్ట్ని ముట్టుకుంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ అన్నవాళ్ళు వెళ్ళిపోయిన nothing. It has no treatment excepting Bhagwan would have held it. Did you ask anybody? ఎవరైనా అడిగారమ్మా? నా సొంత తల్లిదండ్రులే నన్ను ఆదుకోలేదు, నన్ను పట్టించుకోలేదని ఒక బాధ. ఆదుకోలేదని మాకే స్టడీ తెలుసు. జ్ఞానం ఉన్నదిగా, చదువు సంధ్య అన్నీ నేర్పారు కదా పెద్ద వాళ్ళు. మా తాతయ్య గారు వాళ్ళు సహస్రలింగార్చన చేస్తారు. ఆయన 3 లేచి, ఐఎమ్ సపోజ్ టు బి ది డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్స్, క్రియేట్ డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్, హూ సో మచ్ అప్సెట్. నాకు ఫైనల్గా సెడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్. దేనికోసం ఉన్నానో కారణం ఆయనకి తెలుసు. నేను వెళితే నన్ను ఉంచుతారా? నాకేంటి, సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ, సంబడీ డిస్టర్బ్స్ అనుకోండి, మీకేమవుతుందంటే ఒక పర్టికులర్ స్ట్రైట్గా స్టిల్ బ్యూటిఫుల్ లేక్ ఈజ్ స్టడీ. వెన్ సంబడీ థ్రోస్ అ స్టోన్, ఆల్ ఆఫ్ us go. We lose the track of the mind and thereby it cannot be connected at all, connected in different form. Right? అవును. ఇప్పుడు ఒకసారి షేక్ చేసిన తర్వాత అన్నారనుకోండి, ఓహో అంటే కావాలా? నో, యూ హ్యావ్ టు గో ఇంట్రస్పెక్ట్, యూ హ్యావ్ టు స్టడీ. ఆవిడ చెప్పింది కరెక్టా, చెప్పుడు మాటలు వినాలా, చెప్పిన మాటలు వినకుండా మనం అనలైజ్ చేయాలా? అవును. నేనెందుకు చెప్పలేదు? ఎంతమంది ఉన్నారు తమిళనాడులో నన్ను అడిగారు, ఎప్పుడు నీంగే ఇల్లు వదిలి ఎప్పుడు పోగలాను నీంగే నాంగ్ ఇల్ల నన్ను నా కళ్ళల్లో దే సీ, ఐ కెన్ సీ మెనీ బిగ్ పీపుల్. అట్లా అంటే నా నోటంపటి నేను ఇంత మారి ఇట్లా ఉంది అని చెప్తానే. నాకు ఎక్కడ షాక్ అంటే ఇస్ దిస్ లైఫ్? నేను దాన్ని ఎక్సెప్టింగ్ హ్యాపీనెస్, లేకపోతే అంతంత ఫ్యామిలీస్ అంతంత ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మామూలుగా చెప్పేదంటే మనిషికి మించిన ఆస్తిగా పాస్తిగా ఉంటే భారం
you have to lose one thing. Either you lose the life or lose the family or రోగిష్ఠులై నాశనం అయిపోవడం. These are all the Principles. strictures of స్వామి భగవంతుడు. నీకు అన్ని కావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు విన్ సంథింగ్, యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి. భగవద్గీతలో వైద్యచు యు డూ ది యాగం హోమం అది అంటే ద మోర్ యూ ప్లీజ్ ది 5 ఎలిమెంట్స్ దే కమ్ టు యూ వెరీ క్లోజ్. ఇట్స్ సింపుల్ as ఆల్ దట్. కానమ్మా ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్ళతో పోరాటం, సొంత మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? యథార్థమే. ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు. అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది. అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా, నువ్వు ఉండాల్సిందే, నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది. ద హోల్ లాట్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద హోల్ థింగ్ విత్ ఆల్ హ్యాపీనెస్ విత్ సంబడి హూమ్ ఐ వాంటెడ్ అండ్ లివ్డ్. అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైన్. ఎందుకమ్మా? అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో అని హోప్. Then later on, when it went on with that boy who was of no use to anybody, and he was taken away by Lord Venkateshwara for the simple mistake that he had taken money for our own property. అంతకన్నా అత్యాక్షి ఇంకేం చెప్పలేము, ఇంకేం నిదర్శనం. He went with all the cuts, in the ambulance, without even a word to all of us. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు చేశాడు. మీకేమవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్, ఎనర్జీ అంతా పోసి ఎంత ఎనర్జీ అండి, టు టాక్ టు సంబడి, టు కన్విన్స్ సంబడి, ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దుని ఆన్ స్పాట్. నాకు కొంచెం అఫీషియల్ టైప్. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నాకు నా గూర్ఖాస్ టీమ్ whom I have written, I have 7-8 Gurkhas. So I must give them the salary payment. ఎందుకంటే I have been in airlines. We have a timing for that. నాకు వెళ్ళిపోతే సపోజ్ ఐ గో వే ఓ 10 రోజులు 15 రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు. 28th 25th 1 week ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు. వన్స్ I went away to Puttaparthi with my mother and father. So I was struggling. I said, these people, how are they going to live? ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా, వీళ్ళకి పప్పులు ఎట్లా, బియ్యం ఎట్లా కొనుక్కుంటారు అని నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గాట్ టెర్రిఫిక్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే, లడ్డు చేసే షెడ్డు, ఎవ్రీబడి వెల్స్ రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి, వెజిటబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల. అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది? స్వామితోనే చెప్పాలి. స్వామి విల్ బి థింకింగ్ వై వచ్చిందని ఇంత హరి, నేను అదే అనుకోవచ్చు కదా. ఐ డో నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్ సర్వాంతర్యామే. సో ఉన్నట్టుండి ఎవరో విభూతి అడిగాను. విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్ టు అమ్మని అడిగినట్టున్నారు, ఏంటి తొందరపడుతుంది, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను. నన్ను వచ్చి నువ్వేనా ఎక్కడికైనా వెళ్తా అన్నావా? ఎక్కడికి వెళ్తా అన్నాను, లేదే అన్న. విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా. విభూతి అడగంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నమస్కారం. నేను విభూతి అడిగింది నిజమే. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఎక్కడికి లేదే అని. సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామి ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు. సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండ్రీకాక్షారు బలరామ గారు వాడు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నా. వాళ్ళకి ఎట్ట తెలుసు? అక్కడికే పోయి ఉంటుంది. చేతిలో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి.
దానికి ఏర్పాటు నాకు అన్ని స్వామి చేసేసి పంపించేశారు. అది. వెళ్ళమని చెప్పు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం 10 రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయా డేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ గట్టు మీద షూటింగ్ నిమ్మకూరు తరగతి మాది పాలెం అవతల పక్కన మా పొలాలు, ఈయనది కొంచెం ఒక 15 కిలోమీటర్స్ దాటి ఉంటుంది ఇలా. ఆ గట్టు మీద కూర్చోన్నారు. నేను ఛాయమను ఏమే ఇది ఎవరు వేసినా సరిపోతుంది, నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు. నాకు ఆన్సర్ ఏముంది, ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయనకు వచ్చింది అభిమానం కొద్దీ. అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నాయసరావు తెలుసు, మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు, రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు. ఎట్లా ఉంటాం, ఏ రకంగా ఉంటున్నాను. సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడో ఒకటి నేను ఉండవలసిందే. ఆయన పిక్చర్లో నేను లేని చోట్లేదు. ఎక్కడ నా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ చేసి అన్నీ చేస్తారు. అట్లాంటిది అనమాట. సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అన్అవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది. అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షల్ సే షెల్టర్ వేర్ ఐఎమ్ టేకెన్ హ్యాపీలీ ఫుల్గా. ఇది లేదు అనే క్వశ్చన్ లేదండి ఇప్పటిదాకా. లేకపోతే ఇంత ఎనర్జీ, ఇంత స్మైల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు. అవును. టీయర్స్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది, దానిలో కలిపేసి ఆయన వారు తీసుకుంటారు. తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడువు ఇంకొక చాలా పని ఉంది. ఇంతకన్నా నేను నిర్వచనం మీకేం చెప్పలేను.